సాధారణంగా భుజం నొప్పి వచ్చినప్పుడు మనం ఎక్సర్సైజ్ లేదా ఫిజియోథెరపీతోనే నొప్పి 90% వరకు తగ్గించుకోవచ్చు. కానీ మీకు ఫిజియోథెరపీ లేదు రెస్ట్తో లేదా టాబ్లెట్స్తో నొప్పి తగ్గని పక్షంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ప్రాపర్ డయాగ్నోసిస్ చేయించుకుని దానికి ఒకవేళ మీకు టెండినైటిస్ లేదా టెండినోపతి దాన్ని ఏమంటామంటే ఆ మజిల్ యొక్క ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే కొన్నిసార్లు మనం ఒక సిరంజ్లో ఇంజెక్షన్ తీసుకొని జాయింట్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు. అప్పుడు కూడా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అలా కూడా లేని వాళ్ళకి లేదా ఆ మజిల్ అనేది ఎవరికైతే కట్ అయిందో లేదా లిగమెంట్స్ ఎవరికైతే వీక్గా ఉన్నాయో వాళ్ళకి కీహోల్ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్గా దాన్ని రిపేర్ చేయాల్సి రావచ్చు. చాలా రేర్గా మన షోల్డర్ జాయింట్ అనేది ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్ సక్సెస్ అవని పక్షంలో మనం ఆ షోల్డర్ జాయింట్ అనేది రీప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి అని చెప్తాము. ఆ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. చాలా అరుదైన సిచ్యువేషన్స్లో మాత్రమే మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం.